ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ఇవ్వబోతున్న జవాబును చూడాలని ఆశతో ఆకాంక్షలు ఎదురు చూస్తున్నారు కదూ. ఈరోజు యేసే మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడితే మనకు జవాబు, ఆయన మాట్లాడితే మనకు సమాధానం, ఆయన మాట్లాడితే మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎంత హృదయ భారంతో నీవు ఉన్నా ఒక్క మాట ఆయన మాట్లాడితే నీ భారం అంతా తొలగిపోబోతూ ఉన్నది. కోటి సమస్యల మధ్యలో చిక్కుకొని ఉన్న ఒక్క మాట, క్రీస్తు మాట్లాడిన ఒక్క ప్రశస్తమైన మాట నీ కోటి సమస్యలకు జవాబు ఇవ్వబోతూ ఉన్నది. అద్భుతం జరగబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రోజు నువ్వు ఏ కష్టంలో, శ్రమలో, బాధలు ఇక్కడ కూర్చొనున్నా, ఏ యాత్రలో కూర్చొనున్నా, ఈరోజు చెప్పబోతున్న మాట నీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొని పోబోతున్నది. ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతూ ఉన్నది. సంతోష శిఖరాగ్రం మీద నేను నిలబెట్టబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు దిక్కు తెలియక, ఇప్పటి వరకు బాధలో, శ్రమలో, యాతనలో వాళ్ళు మిగిలిపోయి ఉన్నావేమో, ఈరోజు నీతో మాట్లాడే మాట సూటిగా నేను లేవనెత్తబోతున్నది. సూటిగా నీ కొరకు మాట్లాడి నేను లేవనెత్తబోతు నడిపించబోతూ ఉన్నది. కనుక జాగ్రత్తగా దేవుని మాట వింటాం. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్, మీరు ముందున్న ప్రసంగాలను వినాలి. కొన్ని వందల ప్రసంగాలు మీకు సిద్ధపరచబడి ఉన్నాయి. దయచేసి వాటన్నిటిని మీరు చూడండి. మీరు మాత్రమే కాదు, మీతో పాటు మరి కొందరికి, మీ స్నేహితులు, మీ యొక్క కొలీగ్స్కి, దుఃఖంలో, బాధలో, శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఛానల్ పరిచయం చేయండి. అనేకులు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులు షేర్ చేయండి. సో ఈ వాక్యం అనేకులకు వెళ్ళినట్టుగా మీ అందరూ మాతో పాటు ఈ యొక్క పరిచయలు సహకరించాలని కోరుతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా తలలో వంచితో ఒక చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ప్రారంభించుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ప్రభువా నీతో పాటు చూస్తున్నటువంటి ప్రజలందరూ తండ్రి ఏక మనసుతో మీ పాదసముఖానికి వస్తున్నాం. ఏక మనసు మీ పాదసముఖాలు కూర్చున్నాము తండ్రి. అద్భుతం చేసే దేవుడు మీరయ్యా, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా, సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా. మీ కృపతోడిచి నడిపించి బలప సహాయం చేయండి. శక్తితో నింపండి, బలముతో, జీవంతో నింపండి తండ్రి. మీ ఆత్మతో నడిపించి, అభిషేకించి, ఆస్వాదించండి, సహాయం చేయండి. యేసు రాజా రండి దేవా. అద్భుతాలు చేసే రక్షకుడు మీరు తండ్రి. పరిశుద్ధపరిచే దేవుడు మీరు నాయన. సమాధానం ఇచ్చే తండ్రి మీరయ్యా. క్షేమమిచ్చే దేవుడు మీరయ్యా. జయమిచ్చే దేవుడు మీరయ్యా. మీ ఒక్క మాట మాకు చాలు ప్రభువా. ఈరోజు ఎంతమంది దిగులుతో, దుఃఖముతో, బాధతో, కన్నీటితో, శ్రమతో, మోగ వేదనతో చెప్పుకునేటువంటి నాయన వేదంతో ఎంతమంది కూర్చొని ఉన్నారు ప్రభువా. అట్టివన్నీ మీరు లేవనెత్తండి అయ్యా. అట్టివన్నీ సంధించండి అయ్యా. మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి తండ్రి. అద్భుతాలు జరిగించండి, శక్తితో నింపండి, బలముతో, జీవంతో నడిపించండి. మీ కార్యమును సఫలపరచండి అయ్యా. మీ కార్యములు మీరు జరిగించండి అయ్యా. ప్రతి ఒక్కరు మీరు బ్రతికించి నిలబెట్టమని, సహాయం చేయమని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది హృదయంలో తండ్రి మీ యొక్క సమాధానము తండ్రి ముద్ర వేయబడును గాక తండ్రి. మీరే కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకున్న దయచేసి అందరూ బైబిల్ తీయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు నేర్చుకుంటున్నాడు, కంప్యూటర్ కాదు. పౌలు నేర్చుకుంటున్నాడు నేవీ ట్రైనింగ్ కాదు, పై విమానం ఇస్ ట్రైనింగ్, ఏరోనాటికల్ ట్రైనింగ్ కాదు, కాదు. ప్రియ దేవుని బిడ్డ, లోకం అంటే ఏది కాదు, కానీ ఆయన ఒకటే అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను అంటే ఉన్నత స్థితిలో ఉన్నాను, లేని స్థితిలో ఉన్నాను, కన్నీటిలో ఉన్నాను, దుఃఖములో ఉన్నాను, బాధలో ఉన్నాను, గాయములో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఇదిగో నేను సంతృప్తిగా బ్రతక నేర్చుకొని ఉన్నాను, నేర్చుకున్నాను. నేను ఎలా బ్రతకాలని నేర్చుకున్నాను. దుఃఖమైన, ఓటమైన, శ్రమైన, యాతనైనా, ఏదైనా మరేదైనా నేను నేర్చుకోవడం సిద్ధపడి ఉన్నానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బట్టి ఈరోజు మనం నేర్చుకోవాలి. ఎలా ఉన్నతంగా బ్రతకాలో నేర్చుకుంటాం. మనం హై లెవెల్కి ఎలా వెళ్ళాలో నేర్చుకుంటాం. కానీ ఒకవేళ హై లెవెల్ తప్పి కిందికి వచ్చినప్పుడు ఎలా బ్రతకాలి, ఒకవేళ అలాంటి స్థితి ఓడిపోయి కిందికి వచ్చినప్పుడు ఎలా మన జీవితం ముందుకు కొనసాగించాలి అనేటువంటిది ప్రియ దేవుని బిడ్డ దేవుడి దగ్గరే మనకు దొరుకుతుంది జవాబు, ఇంకెక్కడా దొరకదు. సో ఇక్కడ ఎలా నేర్చుకున్నాడు పౌలు, ఏ విషయం నేర్చుకున్నాడు మనం నేర్చుకోబోతున్నాం. చూద్దాం ఎటువంటి క్రిటికల్ కండిషన్స్ ఆయన పరిచయలో వచ్చాయో. ఆయన మామూలు సేవకుడు కాదు. దేవుని యొక్క చరిత్రను, దేవుని యొక్క గ్రంథాన్ని తిరిగి రాసినటువంటి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి మహా వక్త ఆయన. ఉన్నట్టుగా బోధించినటువంటి, భయంకరమైనటువంటి లేఖనాలతో బయట తీసుకొచ్చి బోధించినటువంటి గొప్ప ప్రవక్త ఆయన, గొప్ప ప్రీచర్ ఆయన, ఉపదేశకుడు, గొప్ప టీచర్ ఆయన, ఉపదేశించేటువంటి వాడు, ప్రీచర్, సువార్థికుడు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సువార్త దేవుని శక్తిని ప్రకటించినటువంటి వాడు. సో అటువంటి వ్యక్తి జీవితంలో ముడత, మచ్చ, డాగు, కళంకం లేకుండా ప్రభువు కోసమే, ప్రభువులో ఉండటం కోసమే, ప్రభువులాగా బ్రతకడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఈ వ్యక్తికి కూడా కష్టాలు వచ్చినాయా? వచ్చాయి ఖచ్చితంగా. ఏ స్థితి అయినా అంటే లోపల స్థితి కూడా వచ్చిందా? ఓడిపోయిన స్థితి కూడా వచ్చిందంటారా? ఆయనకు కూడా వచ్చింది. ఎటువంటి స్థితి వచ్చిందో చూపించనా? చూద్దాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చి చదువుకుంటాం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు, వారిలో ఫుగెల్లు, హెర్ముగనే అనువారు ఉన్నారు. వావ్! ఇది జైల్లో, తన యొక్క వృద్ధాప్య కాలంలో జైల్లో కూర్చున్నటువంటి రాసినటువంటి ఒక పత్రిక. తిమోతికి రాస్తూ, తన యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి, నిజమైన కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ అంటున్నాడు, ఆసియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టిపోయారయ్యా. ఒక సేవకుడు ఈ విధంగా చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వస్తే ఎంత గుండె పగిలిపోద్దంటే, ఎందుకంటే సేవకుడికి ప్రాణం ఏంటో తెలుసా? సంఘం. సేవకుడికి ఆధారం ఏంటో తెలుసా? సంఘం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి గొప్ప సేవకుడు ఎలా చెప్పగలం? తన దగ్గర ఉన్న గొప్ప జనాన్ని బట్టే చెప్పగలం. ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి సేవకుడు అని ఎలా చెప్పగలం? తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను బట్టి చెప్పగలం. సంఘం అంతా ఖాళీగా ఉండి ఆయన ఒక్కడే డ్రమ్ము కొట్టుకుంటా, ఆయన ఒక్కడే ప్రసంగం చేసుకుంటా ఉంటే ఆ సంఘం గొప్పదని ఎవరైనా అనగలరా? బాగా పాలరాతితో కట్టి ఉండొచ్చు, మంచి గ్రానైట్ వేసి ఉండొచ్చు, మంచి డీజే లైట్లు పెట్టి ఉండొచ్చు, పొగ పెట్టి ఉండొచ్చు, ఇవన్నీ పెట్టి ఉండొచ్చు. కానీ అక్కడ ఎవ్వరు లేకుండా ఒక్కడే పాడుకుంటా, ఒక్కడే చేసుకుంటా ఉంటే ఆ సంఘాన్ని మంచి సంఘం అని అంటారా? గొప్పదని అంటారా? అంటే నో. ఏమి లేకపోయిన జనం ఉంటే చాలు, ఎంత మంచి కాపరి అండి ఆయన, ఎంతమంది ప్రజలు కట్టాడండి. ఎందుకంటే ప్రపంచంలో మనం దేన్నైనా కట్టగలమేమో, కానీ మనిషి జీవితం కట్టడం అంటే చాలా అసాధ్యమైంది. ఒక్కసారి చేప పడితే వలలో వేస్తే, వల్లోంచి బయట తీసుకొస్తే మనం అది ఎక్కడికి పోదు ఇంకా. కానీ ఒకసారి మనిషిని పడితే ఎప్పుడైనా జారిపోవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వెళ్ళిపోవచ్చు, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత కూడా వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? వృద్ధాప్యకల చివరి దినాలు కూడా వెళ్ళిపోవచ్చు. ఇంతకాలం భక్తి చేస్తే నాకేం దొరకలేదని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిన్నాడు, యేసు ప్రభుతో నిద్రపోయాడు, యేసు ప్రభు యొక్క బల్ల మీద కూర్చొని తాను తిన్నాడు. ఇస్కరియోతు యూదా ఆఖరి నిమిషంలో జారిపోయాడు. ఆఖరి నిమిషంలో దేవుణ్ణి అప్పగించి ధనాపేక్ష కలిగినటువంటి వాడే వెళ్ళిపోయాడు. పరలోక ధనాన్ని చూపిస్తూ ప్రతి నిమిషం పరలోకపు ఆ యొక్క మర్మాలు బోధిస్తున్నటువంటి ఆ దేవుని బోధన పక్కన పెట్టి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు మనిషి జారిపోతాడో తెలియదు. నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఇస్కరియోతు యూదా వచ్చినప్పుడు పెద్ద కూటం పెట్టి అతను ఒక బందిపోడు దొంగ బరబ్బ దగ్గర ఉండేటువంటి వాడు, అతని అనుచరుడు. అటువంటి బందిపోటు మారాడంటే అబ్బా ఎంత గొప్ప విషయం అసలు. పెద్ద కూటం పెట్టి ఎక్కడ, ఒకవేళ నేను అనుకుంటున్నాను, ఇమాజిన్ చేస్తున్నాను, యూదా నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్పు, నీ సాక్ష్యం అంటే నిలబడి చెప్పేవాడు. నేను ఒకప్పుడు ఎటువంటి దొంగనో తెలుసా, ఎన్ని గ్రామాలు దోచుకున్నాను తెలుసా, ఎంతమందిని చంపాను తెలుసా, ఎంత ఆస్తి నేను మోసుకొచ్చాను తెలుసా. అటువంటి కర్కోటకుణ్ణి. కానీ యేసయ్య కళ్ళు చూడగానే, యేసయ్య బోధ వినగానే, యేసయ్య అడుగుల శబ్దం వినగానే, ఆయన స్వస్థతలు చూడగానే నేను మారు మనసు పొందానండి అని చెప్పేసి ఎంత బాహాటంగా సాక్ష్యం చెప్పి ఉంటాడు. కానీ చివరి నిమిషంలో ఏమైపోయాడంటే తప్పిపోయాడు, లేడు ఇంకా. సో ప్రియ దేవుని బట్టి ఎప్పుడైనా ఛాన్స్ ఉంది తప్పిపోవడానికి. సంఘం అనే వలలోంచి, సంఘం అనేటువంటి ధోనిలోంచి తప్పిపోవడానికి మనిషికి ఎప్పుడైనా ఛాన్స్ ఉంది, తన ఇష్టం. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఆసియాలో 7 సంఘాలు ప్రత్యేకంగా కట్టబడ్డాయి. మనకు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా, అవి ఆసియాలోనే కట్టబడ్డాయి. ప్రస్తుతం అది టర్కీ అనే ప్రాంతంలో ఉంది. టర్కీ అనే ప్రాంతం ఉంది కదా మనకి, ఆ టర్కీ ప్రాంతంలో ఉంది ఏం చెప్పినటువంటి ఈ ఆసియా ప్రాంతం. ఈ 7 సంఘాలు, ప్రత్యేకమైన సంఘాలు కట్టాడు ఆయన. ఆ 7 సంఘాలు కూడా దేవుడు అతను కట్టి అక్కడ నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఎన్నో కష్టాలు పడి, శ్రమలు పడి, సంఘాలు కట్టి ఎన్నో భయంకరమైన వ్యతిరేకతలు వచ్చాయి. ఈ ఆశలో సువార్తే చెప్పొద్దని లాస్ట్లో దేవుడే వెళ్ళిపోమని చెప్పేసి దేవుడే చెప్పాడు. ఎక్కడ కూడా దేవుడు ఆ మాట చెప్పలేదు. అంత కఠినమైన ప్రాంతంలో, దేవుడికే ఇష్టమైనటువంటి ప్రాంతంలో 7 సంఘాలు కట్టి స్థాపించినటువంటి పౌలు ఒకరోజు ఆయన చెప్తున్నాడు, తన గుండె పగిలిపెట్టి చెప్తున్నాడు. ఏమనంటే, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నెల్లూరులో ఉన్న అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, హైదరాబాద్లో ఉన్న సంఘంలో వచ్చి అందరూ వెళ్ళిపోయారు. అంటే ఎంత బాధ ఉంటుంది అసలు. ఒక దైవజనుడికి తన టైముని ఉపయోగించి, తన యొక్క ఉపవాసం ఉండి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఏ ముఖ్యమైన కార్యక్రమం వచ్చినా వెళ్ళడు. చివరికి తల్లిదండ్రులు చచ్చిపోయారంటే వెళ్ళరు, ఒక్కోసారి వెళ్ళలేరు.
ఎక్కడో సేవ చేస్తుంటారు, తండ్రి చచ్చిపోయాడు అంటారు, వెళ్ళలేరు, మీటింగ్లో ఉంటారు, వెళ్ళలేరు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి మరి రక్త సంబంధికులు చచ్చిపోయినా, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ జరుగుతున్నా, సంఘాన్ని అంతగా ప్రేమించి సంఘం కోసం అంత పానార్పణంగా పోయినటువంటి సేవకుడికి ఇటువంటి మాట చెప్పాలంటే ఎంత గుండె పగిలిపోతుందో తెలుసా. చచ్చిపోయినా పర్లేదు, నేను పర్లోకి వెళ్ళిపోతాను అనుకుంటాడు, కానీ సంఘంలోంచి ఎవరైనా వెళ్ళిపోయారంటే, సంఘంలోంచి ఎవరైనా తప్పిపోయారంటే ఆ సేవకుడు పడే బాధ అంతా ఇంత కాదు. అసలు అన్నం తిన బుద్ధి కాదు, నీళ్లు తాగ బుద్ధి కాదు, నిద్రపో బుద్ధి కాదు, పిచ్చెక్కినట్టు తిరగాలనిపిస్తుంది. నా సంఘంలో అనేక మంది వెళ్ళిపోయినప్పుడు, కొంతమంది కారణం లేకుండా వెళ్ళిపోయినప్పుడు పిచ్చిదారులకు తిరిగేది అన్నట్టు ఇటు నాకు అసలు ఏం తోచేది కాదు, కారణం దొరికేది కాదు. దూరం అయినా రావట్లేదండి, మేము ఈ మాట చెప్తాం, దూరం అయిపోయింది రావట్లేదు. నిజానికి వాళ్ళు వచ్చిన పరిస్థితి ఎటువంటి ఎంత ఘోరమైన పరిస్థితులు వచ్చి ఉంటారు, చచ్చిపోయే పరిస్థితిలో స్ట్రెచర్ మీద తీసుకొచ్చి ఉంటారు. ఆ రోజు వాళ్ళు స్వస్థపడి బాగుపడి మరలా రక్తం వచ్చి ఎముకలు వచ్చిన తర్వాత ఇప్పుడు అంటారు, దూరం అయిపోయిందిలే సిస్టరో, మేము రాలేకపోతున్నాం, ఇంకోసాటికి వెళ్ళిపోతాంలే సిస్టరు. బాధ అయిపోద్ది గుండెల్లో. సుప్రియ దేవుని బట్టి ఈ విధంగా చిన్న చిన్న సాకులు చెప్పినప్పుడు ఎంత బాధ అనిపిస్తూ, ఆ రోజు వాళ్ళ కోసం చేసిన ప్రార్థన, వాళ్ళ కోసం తిరిగిన తిరుగుడు, వాళ్ళ కోసం తిరిగినటువంటి ఆ అనుభవాలు చూస్తే గాయాలు వచ్చేస్తాయి, గుండెల్లో బాధ వచ్చేస్తుంది. తండ్రి వీళ్ళ కోసం ఎంత తిరిగామే, ప్రభువా ఏమైపోయారు వీళ్ళంతా, వీళ్ళని ఎట్లా దేవా అని చెప్పేసి ఏడుపు వచ్చేస్తుంది బాగా. సుప్రియ దేవుని బిడ్డ, ఆశలు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు నన్ను అని చెప్తూ ఉన్నాడు. సో పౌలు లాంటి ఆ గొప్ప సేవకుడిని, పౌలు లాంటి అద్భుతమైన సేవకుడిని, పౌలు లాంటి అన్నీ విడిచిపెట్టి తనకున్నటువంటి జ్ఞానం, చదువు, వివేకం, తనకున్నటువంటి హోదా, తనకున్నటువంటి ఆ యొక్క గొప్పతనం అంతా విడిచిపెట్టి సేవ చేయడానికి కిందికి దిగొస్తే ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంత బాధ ఉంటుంది ఆయనకి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఈ వారిలో పుగెళ్ళు, హెర్మోగేని అనేటువంటి వారు ఉన్నారంట. మరి పౌలు ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అంటే, నేను అనుకుంటాను వీళ్ళు చాలా మినిస్ట్రీ దగ్గర ఉన్నటువంటి వారు, కొలీగ్స్. ఈయనకి సంఘములో ఒక కీలకమైన పాత్ర ఇచ్చి ఉంటాడు, పదవి ఇచ్చి ఉంటాడు. సంఘములో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వింగ్ ఇచ్చి ఉంటాడు. నువ్వు ఇది చూసుకో అయ్యా, నువ్వు ఇది చూసుకో అయ్యా, నువ్వు చెయ్యి అయ్యా, నువ్వు ఇది చెయ్యి అని ఇచ్చి ఉంటాడు కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వీళ్ళిద్దరు అంటే వెళ్ళిపోయారు. పౌలుకి ఎంత బాధ అంటే, చాలా బాధాకరమైన పరిస్థితి. వీళ్ళ మేము చేసుకుంటానులే అనలేదు. ఆ సంఖ్యల మధ్యలో ఉండి వాళ్ళని తలుసుకుంటూ రాస్తూ ఉన్నాడు. వాళ్ళని సంపాదించడానికి ఎంత కష్టపడి ఉంటాడో, వాళ్ళని ఆ విధంగా కట్టడానికి ఎంత కష్టపడి ఉంటాడో, వాళ్ళకి ఈ విధంగా నేర్పించడానికి ఎంత కష్టపడి ఉంటారు. చాలామంది ఏం చేస్తారు తెలుసా, సేవకుల దగ్గర బాగా నేర్చుకుంటారు, రెక్కలు రాగానే ఎగిరిపోతారు. మమ్మల్ని వాళ్ళు పిలుస్తున్నారండి, వీళ్ళు పిలుస్తున్నారండి, మమ్మల్ని వాళ్ళు రమ్మంటున్నారండి, వీళ్ళు రమ్మంటున్నారండి. ఇప్పుడు వీళ్ళకి దెయ్యం పట్టినప్పుడు, వీళ్ళింట్లో భయంకరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు రారు, మిగతా వాళ్ళు ఎవరు రారు. బాగా చక్కగా దెయ్యాల భూతాలను వదిలిపోయి, దరిద్రం అంతా వదిలిపోయి, శాపం అంతా వదిలిపోయి, చక్కగా పాడుతూ చక్కగా ఆనందంగా సంఘాలు ఎదుగుతుంటే మాత్రం అందరు రమ్మంటారు, వెళ్ళిపోతారు. ఇక అప్పుడు మేము మీకు గొప్ప స్థాయి ఇస్తాం, గొప్ప స్థానం ఇస్తాం, అక్కడుంటే ఏముంది, ఇక్కడుంటే ఏముంది అని పిలుస్తారు. కొంతమంది వెళ్ళిపోతుంటారు. లేకపోతే మాకు ఇది నచ్చలేదండి, మాకు ఈ బోధ నచ్చలేదండి, ఈ కఠినంగా చెప్పే మాటలు నచ్చలేదండి, మాకు చాలా స్మూత్గా చెప్పాలి, మమ్మల్ని ఏమనకూడదు, ప్రాస్పెరిటీ గురించి చెప్పాలి, ఆశీర్వాదం గురించి చెప్పాలి, ఖండించకూడదు, మేమేం చేసినా ఖండించకూడదు అని చెప్పేసి కొంతమంది చెప్పేసేసి ఈ కఠినంగా బోధించేటువంటి బోధను చూసి వెళ్ళిపోయి ఉంటారు. ఈయన బోధ ఎటువంటిది అంటే, క్రీస్తుని పోలి నడిచేటువంటి బోధ. నా పిల్లలు నాలాగా బ్రతకాలని, నా పిల్లలు నాలాగా పరలోకలు దర్జాగా ఉండాలని, ఈ క్షణికమైనటువంటి ఆశలో చిక్కుకోకూడదని, క్షణికమైన ఆనందాల్లో చిక్కుకోకూడదని, క్షణికమైన సంపాదనలో చిక్కుకోకూడదని, ఈ ధనాపేక్షలో చిక్కుకొని నాశనం అయిపోకూడదని, వాటిలో మరులు గొలిపేటువంటి ప్రజల వెనక తిరగకూడదని, సంఘాన్ని ముక్కలు చేసే ప్రజలతో తిరగకూడదని ఈయనకి ఆశ. దేవుని రాజ్యములో నా పిల్లలు ఒక ఘనులై ఉండాలని, శ్రేష్ఠులై ఉండాలని, నా పిల్లలు దేవుని ముఖాన్ని చూసేవారుగా ఉండాలని, నా చేత నుంచి పెరిగినటువంటి వారు పరలోక రాజ్యంలో దేవునితో కలిసి కూర్చోవాలని, ఆ రాజ్య సింహాసనం మీద దేవతతో తీర్పు తీర్చేవారు ఉండాలని పౌలుకి ఆశ. అందుకే ఏ చిన్న తప్పు చూసినా ఊరుకోడు, బెత్తం తీసుకుని వస్తా మీ దగ్గరకు అంటాడు ఆయన. ఈసారి మీ దగ్గర బెత్తం తీసుకుని వస్తా, మీ దగ్గర చాలా పాపం ఉందని విన్నాను నేను, భయంకర నేరాలు ఉన్నారని విన్నాను నేను, భయంకర పరిస్థితులు ఉన్నారని విన్నాను నేను, జాగ్రత్త, బెత్తం తీసుకొని వస్తా నేను అంటే అంత కోపం. అది ఎటువంటి కోపం అంటే, ఒక రోషం. తన బిడ్డ పడిపోతున్నప్పుడు, తన బిడ్డ చివరి మెట్లో ఉండి పాపంలో జోకిపోతున్నప్పుడు ఒక తల్లి పడే తపన ఎట్టుంటుంది, ఒక తండ్రి పడే తపన ఎట్టుంటుంది. ఏడుస్తారు, బుద్ధి చెప్పాలనుకుంటాడు, కాళ్ళు పట్టుకుంటారు, వినకపోతే ఏం చేస్తారు, ఇక తీసుకుంటారు, ఎట్టబోతావు చూస్తా పోరా అని తలిపేసి కర్ర తీసుకుంటారు. అది ఆ స్టేటస్లోకి వచ్చేస్తాడు.
సేవకుడు కోప్పడ్డాడంటే, సేవకుడు బాధపడ్డాడంటే, సేవకుడు గద్దించాడంటే కారణం ఏంటో తెలుసా? నిన్ను కాదు, నీలో ఉన్నటువంటి అవిధేయతను, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్నటువంటి ఆ జారిపోయే తత్వాన్ని, నీలో ఉన్నటువంటి మరులు కొలపడుతున్నటువంటి ఆ మైండ్ని సేవకుడు ఖండిస్తాడు. ఖచ్చితంగా ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఒక డాక్టర్ కత్తి తీసుకోకపోతే క్యాన్సర్ పుండు బయటికి రాదు. కత్తి తీసుకొని పర్ర కోసేస్తాడు అంతే. కాళ్ళు కట్టేసాను కోసేస్తాడు అవసరమైతే. ఎందుకంటే బ్రతికించాలని తపన, ఆ కళ్ళలో ఉన్నటువంటి కోపం వెనక ఉన్నటువంటి, ఆ క్రౌర్యం వెనక ఉన్నటువంటి మెయిన్ ఆకాంక్ష ఏంటంటే ఈ పేషెంట్ నెట్టాన్ని బతికించాలి, ఆ క్యాన్సర్ క్రిములను తీసేయాలి, లోపల ఉన్నటువంటి ఆ గాయ, ఆ పుండునంతా తీసేయాలి, ఆ విషపూరితమైన వేర్లన్నీ పెరికేయాలని ఆశతో పర్ర కోసేస్తాడు. దాన్ని తీసేస్తాడు, క్లీన్ చేస్తాడు, కుట్లేస్తాడు, మళ్ళీ మందు పోస్తాడు, గాయం కడతాడు. ఆ తర్వాత దర్జాగా నడుస్తుంటే భుజమే చేసి ఇదిగో నేను రక్షించిన పేషెంట్ అని చెప్పుకుంటాడు. సుప్రియ దేవుని బిడ్డ, ఒక సేవకుడు తపన కూడా అదే. గద్దించాడంటే, బుద్ధి చెప్పాడంటే, ప్రాధేయపడుతున్నాడంటే, నాయనా బిడ్డ ఇలా చేయకూడదురా, నువ్వు వెనకపోతే కొంచెం పెరుగుతుంది, ఇంకొంచెం పెరుగుద్ది. ఆ తర్వాత సుప్రియ దేవుని బిడ్డ ఏ విధంగా చేతనైనా కన్న బిడ్డలను పక్కన పెట్టుకుంటాడు కానీ సంఘ బిడ్డలను పక్కన పెట్టలేడు నిజంగా సేవకుడు. ఎందుకంటే వాళ్ళు దేవుడిచ్చిన బిడ్డలు కాబట్టి వాళ్ళకిలా బంధం గొప్పది. తల్లిదండ్రులు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా సంఘం చూసి బ్రతికిపోతాడు సేవకుడు. సేవకులు బ్రతికిపోద్ది అంతే. మా వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు. శారీరకమైన సంబంధం కంటే ఆత్మ సంబంధం చాలా గొప్పది. దైవజనుడైనటువంటి రైన్హార్డ్ బోంకే గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆఫ్రికా ఖండపు గొప్ప ఉజ్జీవ సువార్థికుడు. ఆయన మీటింగ్ పెట్టండి, లక్షల మంది ప్రజలు వస్తారు ఆయన దగ్గరికి. ఇసుకేస్తారు రాళ్ళంతా, లక్షలాది ప్రజలు వస్తారు అక్కడికి. ఆఫ్రికా ఖండం అంటే ఆయనకి అంత పిచ్చి. ఆ నల్లజాతి ప్రజలంటే ఆయనకి అంత పిచ్చి. సో అటువంటి దైవజనుడు లాస్ట్లో చనిపోయేటప్పుడు తన పరిచయం మొత్తం ఎవరికి ఇచ్చాడు తెలుసా? తన ఆత్మీయ కుమారుడు అయినటువంటి డేవిడ్ కాలండ్కి ఇచ్చాడు. తన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. తన ఆత్మీయ కొడుకు మీద అంత నమ్మకం, తన దగ్గర ఉండి ప్రత్యక్షం నేర్చుకున్నటువంటి తన యొక్క ఆత్మలో కన్నటువంటి కుమారుడు అంటే ఎంత పిచ్చో ఆయనకి. తన సంఘ భారం మొత్తం తాను ఏదైతే సంపాదించాడో, ఏదైతే చేశాడో అన్నీ డేవిడ్ కాలండ్ అనేటువంటి తన ఆత్మీయ కుమారుడికి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. సో ఆత్మీయ బంధం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆత్మలో కన్న కుమారులు కానీ కుమార్తెలు కానీ అంత ఆప్యాయంగా ఉంటారు. కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండలేరు అంతగా. కానీ ఆత్మలో ఉన్న పరవశం, ఆత్మీయుల పట్ల ఉన్నటువంటి ఆ ఆనందం వేరు, ఆ అభిషేకం వేరు వాళ్ళ జీవితంలో. అందుకే దేవుని బిడ్డ పౌలు ఆఖరి దినాల్లో దుఃఖపడుతూ కూర్చొని ఉన్నాడు. సంఘం అంతా ఖాళీ అయిపోయింది. చూసేవాళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బా సేవ అన్నావు కదయ్యా, స్వస్థతలు అన్నావు కదా, దెయ్యాలు విడిపిస్తానన్నావు కదా, సచ్చిన వాళ్ళు లేపావు కదా, ఏదయ్యా నీ సేవ, ఏది నీ జనం? అదిగో అక్కడ కూర్చున్నారు పో, అక్కడ ఆరాధన చేస్తున్నారు పో, మళ్ళీ తిరిగి వెనక్కి పోయి తాగుడు బానిస అయిపోయారు పో, మళ్ళీ పాపానికి బానిస అయిపోయారు చూడు. మా చర్చిలో ఒక ఆమె చక్కగా వచ్చింది, బ్యాప్టిజం తీసుకుంది. గతం అంతా చాలా ఘోరమైన గతం. చర్చికి వచ్చి బ్యాప్టిజం తీసుకుని చక్కని పేరు పెట్టుకుంది. ఆ తర్వాత చిన్నగా కొంతకాలానికి జారిపోయింది. ఒకరు ఎదురైంది నాకు, అక్క ఏంటి మీరు చర్చికి రావట్లేదు, ఏమైంది అక్క అంటే, నాకు సెట్ కాదులే సిస్టర్, మాకు ఆ బోధ పడట్లేదు, మాకు కుదరట్లేదు, నాకు సెట్ కాదు, పొద్దున్న నేను పాచి పని చేయడానికి పోవాలి, కాబట్టి ఆ పాచి అంతా ఎవరు ఊడుస్తారు నేను చర్చిలోకి వచ్చి కూర్చుంటే, కాబట్టి కుదరదు, నేను పాచి పనికి వెళ్ళిపోవాలి. సో ప్రియ దేవుని బిడ్డ తిరిగి ఆ పాచిలోకే వెళ్ళిపోతున్నారు తప్ప సెట్ కాదు మాకు, ఈ దేవుడు మాకు సెట్ కాదు, మాకు ఇష్టం వచ్చిన బ్రతకడానికి స్వేచ్ఛ లేదు, మేము ఇష్టం వచ్చినట్టు జీవించడానికి మాకు స్వేచ్ఛ లేదు, కాబట్టి మేము వెళ్ళే చోట అయితే బాగుంటుంది, అక్కడైతే మమ్మల్ని ఎవరు ఏమనరు, ఎట్లా బ్రతికినా ఏం చేసినా, నువ్వు తాగినా బోర్ల పడినా ఏం చేసినా, ఎటువంటి పరిస్థితులు బ్రతికినా, ఎన్ని సినిమా చూడు తిరిగినా, ఎంత భయంకర పాపం చేసినా ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోరు, ఎవరు మమ్మల్ని అనరు. ఇక్కడికి వస్తే చిన్న అబద్ధం ఆడకూడదు, పక్కన వాళ్ళు ఒకలాగా చూడకూడదు, చిన్న మాట మాట్లాడకూడదు, అన్ని కట్లు బిగిస్తారు. మా వల్ల కాదండి, మాకు సెట్ కాదు అని చెప్పేసి మాట్లాడి మేము అక్కడికే పాత దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ మా పాత జీవితానికి వెళ్ళిపోయాను. కుక్క తన వాంతి తిన్నట్టుగా తిరిగి వెళ్ళిపోయారు. ఇక అంతే. ఎంత బాధ తలుసుకుంటే, వాళ్ళకి బ్యాప్టిజం ఇచ్చిన క్షణాలు గుర్తు చేసుకొని, వాళ్ళు దేవుళ్ళు సాక్ష్యం చెప్పిన క్షణాలు గుర్తు చేసుకుంటే సేవకుడిగా గుండె మొక్కలైపోద్ది అంతే. సో ఇక్కడ అంటున్నాడు, ఈ ఇద్దరు ఫుగిల్లే హెర్మోగేనే అనేటువంటి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికి ఎంత స్థాయి ఇచ్చాను నేను, ఎంత ఉన్నత స్థితి ఇచ్చాను నేను,
వాళ్ళిద్దరు వెళ్ళిపోయారయ్యా అని చెప్పేసి ఆ జైల్లో కూర్చొని వీళ్ళ కోసమా నేను ఉపవాసం ఉండింది, వీళ్ళ కోసమా సంఖ్యల మధ్యలో ఉన్నది, వీళ్ళ కోసమా రాళ్ళ దెబ్బలు తినింది, వీళ్ళ కోసమా రక్తం కార్చింది, వీళ్ళ కోసమా ఎన్ని కష్టాలు వచ్చినా పారిపోకుండా మరణానికి తెగించి కూర్చుంది వీళ్ళ కోసమేనా. ఎంతమంది అవమానపరుస్తున్నా ఆకలి దప్పికలతో ఒంటరితనంతో కూర్చుంది వీళ్ళ కోసమేనా. అయ్యో అయ్యో అని పౌలుకు ఉన్నటువంటి ఆ గాయాల కంటే, ఆ జైల్లో కూర్చున్నట్టు ఆ అవమానం కంటే ఈ సంఘం ఖాళీ అయింది అన్నటువంటి అవమానం ఎంత బాధించిందంటే, కడుపు ఖాళీ అయినా పర్లేదు, జీవితం ఖాళీ అయినా పర్లేదు, ఉన్నదంతా పోయి అంతా ఖాళీ అయినా పర్లేదు, సంఘం స్ట్రాంగ్ ఉంటే ఆ సేవకుడికి ఉన్నంత ధైర్యం ఇంకేది ఉండదు ఇంకా. కానీ సంఘం ఖాళీ అయిందంటే ఎన్నున్నా ఆ సేవకుడి గుండెల్లో ఉండే మంట, ఆ యాతన మామూలుగా ఉండదు ఇంకా అసలు. సో ప్రియ దేవుని బిడ్డ, అటువంటి క్రిటికల్ కండిషన్స్లో, అటువంటి ఖాళీ అయిపోయిన పరిస్థితుల మధ్యలో అందరూ అవమానపరుస్తూ ఉంటే, అయ్యో నీ సంఘంలో వెళ్ళిపోయారు, నీ సంఘంలో వెళ్ళిపోయారని చెబుతూ ఉంటే ఆ సేవకుడు అక్కడ పడిన బాధ అంతా ఇంత, యాతన అంతా ఇంత కాదు. అయినా సరే వాళ్ళ మధ్యలో తలదించుకొని మరి మరలా పనిచేయటం మొదలుపెట్టేశాడు. తిమోతికి అప్పగిస్తున్నాడు, తిమోతి జాగ్రత్త, పలానా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, తిమోతి పలానా విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. మా డాడీ కూడా నాకు చాలాసార్లు, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, మంచి క్లోజ్ ఫ్రెండ్, ఆయన డాడీని వదిలేసి వెళ్ళిపోయి వేరే మినిస్టర్లో చేసుకుంటా ఉన్నాడు. ఫోన్ చేసి గంట సేపు చెప్పి ఏడ్చాడు డాడీ. వాళ్ళు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు నేను ఆదుకున్నాను రా, వాళ్ళని తీసుకొచ్చాను రా పైకి, వాళ్ళకి ఇంత గొప్ప స్టేటస్ ఇచ్చాను రా, ఇంత గొప్ప స్థితి తీసుకొచ్చాను రా. కానీ రోజున కొడుకు చచ్చిపోయి అల్లాడుతుంటే ఒక పక్కన, కొడుకు చచ్చిపోయి రాత్రి పగలు అన్నం నీళ్ళు లేకుండా ఏడుస్తూ రోధిస్తూ ఉంటే, ఆ టైంలో బ్రదర్ మేము వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాం, ఇక నీకు సేవ లేదు, మీ కొడుకు చచ్చిపోయాడు కాబట్టి నువ్వు చేయలేవు, ఇక మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి ఒక చిన్న చీటీ రాసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ చీటీ చదివి ఇంకా గంట సేపు చెప్పి ఏడ్చాడు డాడీ నా దగ్గర. తన స్నేహితుడు, తనకు కుడి భుజం ఉన్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు డాడీ పడిన బాధ అంతా ఇంత కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ పౌలు కూడా అదే బాధపడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. తిమోతి, నీకు తెలుసు కదా వాళ్ళకి ఎంతమంది గొప్ప స్థానం ఇచ్చాను, ఎటువంటి ఉన్నత స్థితి ఇచ్చాను, నీకు తెలుసు కదా ఎటువంటి ఉన్నత స్థాయిలు నిలబెట్టిన వాళ్ళని, చూసే వాళ్ళిద్దరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళ గురించి ఏడుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి స్థితిలో మరి పౌలు ఏం చేశాడు? గుండె పగిలి చచ్చిపోయాడా అంటే లేదు, గుండె దిట్టం చేసుకున్నాడు, ఇంకో చోటకి వెళ్ళాడు, మళ్ళీ మిషనరీ యాత్ర ప్రారంభించాడు, మరలా యాత్రలో అనేక సంఘాలు కట్టడం ప్రారంభించాడు, అనేక మంది దగ్గరికి కలిసి మళ్ళీ ప్రభుని స్తుతించి గొప్పగా మళ్ళీ ఆయన సేవ చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సేవ ఆగలేదు, పొరపాటును కూడా దేవుని కోసం ఆయన వేయాలనుకున్న అడుగులు ఆగలేదు. ఆ యొక్క చెరసాల నుండి కూడా ఉత్తరాలు రాస్తున్నాడు, సంఖ్యల మధ్యలో చేతులు సంఖ్యల నుండి అయినా ఉత్తరం రాస్తూ ఉన్నాడు. లైట్ ఉండదు అక్కడ, అన్నం తినేటప్పుడు మాత్రం లైట్ ఉంటుందంట. ఆ టైంలో మొత్తం రాసేసేవాడు అంటే, ఏం రాయాలో అవన్నీ రాసేసేవాడు. అన్నం చీకట్లో తినేవాడు అంట ఆయన. ఎప్పుడో ఒకప్పుడు చిన్న కిటికీ తెరిస్తే దానికోసం అక్కడే గోడ పక్కన కాసుకొని కూర్చుని ఉండేవాడు. ఎప్పుడు కిటికీ తెరుస్తాడు, ఎప్పుడు లైట్ వస్తాను, ఎప్పుడు దీపం వస్తాను చూసేసి ఆ దీపం కాంతిలో కూర్చొని రాసుకుంటా ఉండేవాడు. అనేక సంఘాల గురించి, అనేక ప్రజల గురించి, అనేక పత్రికలు, అనేక ఎక్స్ప్లెనేషన్స్, అనేక మర్మాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పరిశుద్ధాత్మని గురించి, ఆయన యొక్క ప్రణాళిక గురించి, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి వరాల గురించి, ఆ ప్రేమల గురించి ఈ పత్రికలన్నీ మ్యాక్సిమం జైల్లో కూర్చొని రాశాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా సేవను ఆగిపోకుండా దాన్ని అలాగే కొనసాగిస్తూ దేవుని కోసం బ్రతికాడు పౌలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అందుకే అంటున్నాడు, ఈ సంఘం వెళ్ళి పరిస్థితుల్లో కూడా నేను నేర్చుకున్నాను ఎలా దేవుని కోసం మరొక అడుగు వేయాలో, ఎలా మరొక అడుగు వేసి సంఘాన్ని నిలబెట్టుకోవాలో, ఎలా మరొక అడుగు వేసి ఎలా ఇంకొక చోట సంఘాన్ని ఓపెన్ చేయాలో, ఆగిపోకుండా సాగిపోవటం ఎలాగో నేర్చుకున్నాను. ఖాళీ అయిపోయినటువంటి స్థితిలో కూడా అందరు సంఘాలు నిండిపోయి ప్రజలు కోలాహలంగా ఆరాధన చేస్తుంటే ఒక్కడే కూర్చొని ఆరాధన చేయడం కూడా నేర్చుకున్నాడంట ఆయన. ఒక్కడే కూర్చొని ప్రభువుని గురించి ప్రకటించడానికి కూడా ఇష్టపడ్డాడంట ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జాన్ వెస్లీ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడిని సంఘంలో వచ్చి వెలేశారు. నువ్వు నిన్నగాక మొన్న పుట్టినోడి మాకు వాక్యం చెప్తావా, వెళ్ళిపో అని వెలేస్తే ఆయనలో పరిశుద్ధాత్మని తొందర పెడతా ఉంటే అదే చర్చి యొక్క సిమెట్రీలో తన తండ్రి సమాధి ఉంటే ఆ సమాధుల దొడ్లో ఆ సమాధి మీదకి వెళ్ళి నిలబడి, సమాధి అక్కడ ఎవరు నిలబడొద్దు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తుంటే, నా తండ్రి సమాధి ఇదే అని చెప్పేసి తండ్రి సమాధి మీద నిలబడి దేవుని వాక్యం ప్రకటించాడంట. గుండెలు పగిలిపోయినట్టుగా దేవుడి వాక్యం చెప్పాడంట ఆయన.
ఇదిగో దేవుని రాకడా, దేవుని సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క పరిశుద్ధత అని చెప్పేసి దేవుని వాక్యం చెప్పాడు. అనేక మంది సమాధి చుట్టూ చేరి ఉంటే సమాధిని ఒక స్టేజ్గా చేసుకొని దేవుని వాక్యం చెప్పడం మొదలు పెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రియ దేవుని బిడ్డ. ఒకచోట వద్దంటే ఇంకో చోట వద్దంటే వెళ్ళిపోలేదు వాళ్ళు. చాలామందికి ఏంటంటే ఒక వ్యతిరేకత రాగానే ముడుచుకొని వెళ్ళిపోతుంటారు, ఒక చిన్న మాట రాగానే తట్టబడి సర్దుకొని వెళ్ళిపోతుంటారు. కానీ నిజమైనటువంటి ఆ మంట ఉన్నటువంటి వాళ్ళు, నిజమైనటువంటి ఆ ప్రేరేపణ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వద్దన్న కొద్ది ఎక్కువైపోతుంటుంది వాళ్ళకి తెలుసు తిరస్కారం ఎలా బ్రతకాలో, వాళ్ళకి తెలుసు అవమానం ఎలా బ్రతకాలో, వాళ్ళకి తెలుసు దుఃఖం ఎలా బ్రతకాలో. చాలామంది ఘనతలో బ్రతకడం నేర్చుకుంటారు. అందరూ నన్ను బ్రతికితే సంఘంలో ఉంటానండి, ఎవరు నన్ను ఏమన్నా అంటే వెళ్ళిపోతానండి. తిరిగి ఈ సంఘం అటు ఇటు తిరిగి చివరికి భ్రష్టుడైపోయి, జీవితంలో భ్రష్టురాలైపోయి ఏముండదు, ఇంకా ఆత్మలో పరవశం ఉండదు, ఆత్మలో నెమ్మది ఉండదు. వాళ్ళ విమర్శించి సంఘం మానేసి ఇంట్లో కూర్చుంటారు. ఇక అంతే, వాళ్ళు మంచుడు కాదు, వీళ్ళు మంచుడు కాదు, వాళ్ళ బతుకు బాగుందా, వీళ్ళు బతుకు బాగుంది, అక్కడ ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, ఇదే మాట చెప్తారు తప్ప మనుషుల గురించి మాట్లాడతారు తప్ప దేవుడి గురించి మాట్లాడలేరు. అటువంటి వాళ్ళంతా ఎవరో తెలుసా, తిరిగి కలిసిపోయినటువంటి వాళ్ళు, ఎక్కడ నిలబడలేక వాళ్ళకి మరి ఓటమిలో బ్రతకడం చేతగానటువంటి వాళ్ళు, అవమానంలో బ్రతకడం చేతగానటువంటి వాళ్ళు, దుఃఖంలో బ్రతకడం చేతగానటువంటి వాళ్ళు అందరూ ఇలా మాట్లాడుతున్నారు. అందుకే చెబుతున్న ఈ రోజున నువ్వు సక్సెస్ఫుల్ హీరోగా, ఒక విశ్వాస వీరుడిగా మారాలంటే ఏ స్థితిలోనో బ్రతకడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరం కూడా దేవునికి లోబడదాం, దైవజనునికి లోబడదాం. ఏ స్థితిలోనైనా దేవునికి లోబడదాం. మన సొంత ఇష్టాన్ని కోరుకొని పరిగెత్తొద్దు. మన సొంత ఇష్టాన్ని కోరుకొని పరిగెత్తడం మాపేయాలి. మన పరుగులు చాలా సంతోషంగా ఉంటాయి కొంతకాలం వరకు, ఆ తర్వాత తీరని దుఃఖం. మనం వేసే అడుగులు మొదట మనం ఎన్నుకున్న మార్గం చాలా ఆనందంగా ఉన్నట్టుంటుంది, యథార్థంగా ఉన్నట్టుంటుంది, నమ్మకంగా ఉన్నట్టుంటుంది. కానీ కొంతకాలం నడిస్తే తెలుస్తుంది అక్కడ కాల సర్పాలు ఉన్నాయని, కట్ల పాములు ఉన్నాయని నీకు అప్పుడే తెలుస్తుంది. విషపూరితమైనటువంటి సర్పాలు పడిగ విప్పి బుసలు కొడుతున్నాయి, నీకు అప్పుడే అర్థమవుతుంది. నువ్వు వెళ్ళే మార్గం క్షేమకరమైంది కాదు, నువ్వు ఎంచుకున్న మార్గం క్షేమకరమైంది కాదు, నువ్వు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న మార్గం సరైంది కాదు. 100% దేవుడు నిన్ను ఈరోజున అడుగుతూ ఉన్నాడు, ఆగు, నీకోసం మంచి భవిష్యత్తు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. తన సంఘంలో నిన్ను సిద్ధపరుస్తున్నాడు, తన సంఘంలో ఆయన నిన్ను ఆయత్తపరుస్తున్నాడు. అందుకే దేవుని బిడ్డ ఈరోజున ఆ పరితాపాన్ని గమనించి దేవుని సముఖంలో మనం సమర్పించుకుందాం. నా చిత్తం నశించిపోవాలి, నీ చిత్తం నెరవేర్చబడాలి, నా ఉద్దేశం తొలగిపోవాలి, నీ ఉద్దేశం స్థిరపరచబడాలి. ప్రభువా, నా తృష్ణ ఎండిపోవాలి, నీ తృష్ణ నా ఎడ నెరవేర్చబడాలి. చెబుదామా? ఈరోజున ప్రార్థన చేసుకుంటామా? కన్నీటితో ఈరోజు నీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. సహోదరుడా, సహోదరి, ఈరోజు నీకోసం ప్రార్థన చేసే పరలోకపు తండ్రి కూడా చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ విజ్ఞాపనకర్త చూస్తూ ఉన్నాడు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకో. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రమయ్యా, పరలోకపు తండ్రి మీకు స్తోత్రమయ్యా, మహిమగల తండ్రి మీకు స్తోత్రమయ్యా. అయ్యా, ఏ స్థితిలోనైనా బ్రతకడం మాకు నేర్పించండి అయ్యా. సంపన్న స్థితిలో, ఆకలి దప్పికల్లో, ఉన్నత విజయములో, కన్నిటి లోయల్లో, ఓటమి శోకపు దారుల్లో ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి అయ్యా. ఏ స్థితిలోనైనా బ్రతకడం మాకు నేర్పించండి తండ్రి. మీ కృపలో దాచి నడిపించండి అయ్యా. మీ శక్తితో నింపండి తండ్రి, మీ జీవముతో నింపండి ప్రభువా, మీ ఆత్మతో నింపండి నాయన, మీ సమాధానంతో నింపండి ప్రభువా, మీ ఆశీర్వాదంతో నింపండి ప్రభువా. మీ సమృద్ధి గల ఆత్మ నడిపించి బలపడి సహాయం చేయమని, శక్తితో బలముతో జీవంతో నింపమని తండ్రి నాయన, మీ కారుణ్యంతో నింపమని వచ్చిన మీ కాళ్ళు పట్టుకొని బతిలాత్మ సహాయం చేయండి. రక్షకుడు దిగిరండి అయ్యా, పరిశుద్ధ తండ్రి మీరు దిగిరండి అయ్యా, పరలోకపు తండ్రి మీరు దిగిరండి అయ్యా, కృపా సత్య సంపూర్ణ మీరు దిగిరండి అయ్యా. మీ మహిమతో నింపండి, మీ బలముతో జీవంతో నింపండి ప్రభువా. దాటిపోవద్దేశయ్యా, మీ దయగల ఆత్మచి నడిపించమని సహాయం చేయమని, మీరు రక్తంతో గడి పరిశుద్ధపరచమని వచ్చినాము తండ్రి. శక్తితో నింపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సహాయం చేయండి. రక్షణ దుర్గమ, ఆశ్రయ దుర్గమ రండి అయ్యా. అయ్యా, మా జీవితంలో ఎలా బ్రతకాలో, ఏ క్షణంలో ఎలా జీవించాలి మాకు నేర్పించండి అయ్యా. సహాయం చేసి నడిపించి బలపరచమని. ఎంతమంది దుఃఖముతో బాధతో ఉన్నారు, సొంత మార్గంలో నడిచి ఎంతమంది తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు, సంఘం నుంచి జారిపోయి, దేవుని చిత్తం నుంచి జారిపోయి, సొంత మార్గాన్ని ఎన్నుకొని ఏ విధంగా నలిగిపోతున్నారు. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు లేవనెత్తండి, సంధించండి, బ్రతికించండి అయ్యా. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి అయ్యా, మీరు లేవనెత్తండి అయ్యా. మీరు ధైర్యపరిచి నడిపించి బలపరచమని, స్థిరపరచమని, మీరు అభిషేకించమని, ఆదరించమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen, 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 amen. May God bless you all.
దేవుడు అత్యధిక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలప్రదంగా మార్చునుగాక. గొప్ప సమాధానములు సమకూర్చి నిలువబెట్టునుగాక. స్థిరమైన వారిగా స్థాపించి తన ప్రేమలో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.